ఓం ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమృతేన సర్వం ఏన యజ్ఞస్థాయతే సప్తహోత తన్మే మన శివ సంకల్పమస్తు. నమస్కారం అండి, నా పేరు రాఘవేంద్ర. ముందుగా మా పూజ్యులు గురువు గారు శ్రీమాన్ డాక్టర్ వెంకటాచాగంటి గారికి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాను. గురువు గారు ప్రస్తావించింది విన్నారు కదండి. పిశాచి యోగం మొదలై వారం కూడా అవ్వలేదు, అప్పుడే మనకి 3 పెద్ద సంఘటనలు జరిగినాయి. ఒకటి, కాలిఫోర్నియాలో గొడవలు మొదలైనాయి అమెరికాలో. తర్వాత మనకి ఇట్లా ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది అహ్మదాబాద్లో. దాంతోపాటు 13వ తారీఖు తెల్లవారుజామున 3:30కి ఇరాన్ టెహరాన్ కాలమానం ప్రకారం అక్కడ ఇజ్రాయెల్ దాడులు చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఘోరాలు చూడవలసి వస్తుందో మనం చూద్దాము. ఇప్పుడు కేతువు కుజుడితో కలిసి ఉంటే పిశాచయోగం అని చెప్పి మనం అనేక మార్లు ప్రస్తావించుకున్నాం కదా. పిశాచయోగము అంటే ఏంటంటే మానవ సమూహాల మీద పిశాచల దాడి, అంటే పైశాచికుల దాడి చేసి పెద్ద ఎత్తున మానవ సమూహాలకి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం చేయడాన్ని పిశాచయోగం అని పిలుస్తాము. ఇప్పుడు మనము మాట్లాడుకున్నప్పుడు జూన్ 7వ తారీఖు అంటే పోయిన వారంలో మొదలైంది పిశాచయోగము. మొదలై 28 జూలై అంటే వచ్చే నెల 28 జూలై వరకు పిశాచయోగం యాక్టివ్గా ఉంటుంది అనమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే మనం ఫ్లైట్ జర్నీస్ కానీ విమాన ప్రయాణాలు కానీ మానుకోవడం చాలా మంచిదని నాకు అనిపిస్తోంది. దాంతోపాటు మనం అనేక అంశాలు చూద్దాం. ఇప్పుడు నేను ప్రస్తావించినట్టుగా 7వ తారీఖున పిశాచయోగం మొదలైందని చెప్పాను కదా. ఒకసారి మీకు గ్రహాల పరంగా కూడా ఎలా మొదలైన చూపిస్తాను. ఇక్కడ చూడండి, సింహరాశి అంటే ఏంటంటే అగ్నితత్వ రాశి అనమాట, ఫైర్. అగ్నితత్వ రాశిలో ఈసారి కుజుడు కేతు కలిసి ఉన్నారు. అంటే ఏంటి? అగ్ని ప్రమాదాల ద్వారా, అగ్ని ద్వారా మానవ సమూహాలు పెద్ద పెట్టున చనిపోతారని అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు కుజుడు కేతు కలిస్తే పిశాచయోగం కదా. కుజుడు కేతు కలిసి ఉన్నారు, ఇక్కడ చూడండి, ఉన్నారు కదా. ఇప్పుడు 12వ తారీఖున అంటే 2 రోజుల క్రితము అహ్మదాబాద్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం పూట 1:39 గంటలకి ఈ విమాన ప్రమాదం జరిగింది. ఆ జరిగినప్పుడు నా గ్రహస్థితి ఏమంటే లగ్నము కన్యా లగ్నం అయిందనమాట. సో కన్యా లగ్నం అయినప్పుడు 7వ ఇంట్లో శని ఉన్నాడు. సొంత నక్షత్రం ఉత్తరాభాద్రలో ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే జ్యోతిష్యం ప్రకారము 7వ ఇంట్లో కనుక శని ఉంటే కనుక ఆయన దిగ్బలాన్ని పొందుతాడు. దిగ్బలం పొందటం అంటే అర్థం ఏంటంటే 1000 ఏనుగుల బలాన్ని పొందుతాడు అనమాట. ఆయన నైసర్గికంగా శని పాపి. దాంతోపాటు ఆయన 7వ ఇంట్లో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన చాలా సమూహాలకి ఇబ్బంది పెట్టబోతున్నాడని అర్థం అనమాట. ఎందుకంటే శని అంటే ఎవరు? సమూహాలని రిప్రజెంట్ చేసేవాడు శని. ఇప్పుడు చూడండి, లగ్నము కన్యా లగ్నం అయింది కదా. ఇప్పుడు 6వ ఇల్లు ఏమైంది? కుంభరాశి అయింది. కుంభరాశిలో ఉన్నటువంటి రాహు ఉన్నాడు. అంటే మన జ్యోతిష్యం ప్రకారము మనకి 3 ఇళ్ళు దుస్థానాలు అనమాట. అంటే 6వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు. ఇప్పుడు మెడికల్ టర్మ్స్ లో కనుక మాడుకుంటే 6 అంటే ఏంటి? రోగాలు. 8 అంటే ఆకస్మిక సంఘటనలు, అంటే యాక్సిడెంట్స్ అనమాట. 12 అంటే హాస్పిటలైజేషన్, లేదంటే దూర ప్రాంతాలు అనమాట. ఇంటి నుంచి దూరం వెళ్ళిపోవడం అంటే చనిపోవడం కూడా దూరం అవటమే కదా. చనిపోవడం కూడా దూరం కింద తీసుకుంటాం అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి, అష్టమాధిపతి అంటే ఇది ఏ రాశి? మేషరాశి కదా. మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు. కుజుడు ఏ ఇంట్లో గమనించండి, వ్యయంలో ఉన్నాడు. వ్యయం అంటే 12వ ఇల్లు అనమాట. అంటే అష్టమాధిపతి అయిన కుజుడు 12వ ఇంట్లో ఉండి ఎదురుగా ఉన్న 6వ ఇంటిని చూస్తున్నాడు ఆయన. అంటే ఏంటి? 6కి 8కి 12కి సంబంధం ఏర్పడింది. ఎప్పుడైతే 6కి 8కి 12కి సంబంధం ఏర్పడుతుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా దూరం వెళ్ళిపోతాడు, చనిపోతాడు, లేదంటే ఆసుపత్రి పాలవుతాడు అని అర్థమవుతుంది మన జ్యోతిషంలో. కాబట్టి లగ్నం ప్రకారం చూస్తే కరెక్ట్గా అది మ్యాచ్ అయింది. చూడండి, మీరు ఒక విషయం గమనించండి, ఈ విమాన ప్రమాదము ఇదే లగ్నంలో ఎందుకు జరగాలి? ఈ లగ్నంలో జరగచ్చు, కర్కాటక లగ్నం జరగచ్చు, ఏ లగ్నంలో జరగచ్చు. కానీ పిశాచయోగం యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే, కన్యా లగ్నంలో మాత్రమే ఇది ఎందుకు జరిగింది అని క్వశ్చన్ మార్క్. మీరు ఒకసారి ఆలోచించండి ఒకసారి దీని గురించి. ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఖచ్చితంగా వచ్చి ఉండాలి మీ మైండ్లో. అదేమంటే, ఏమండి ఇంతమంది 100 మంది 1000 మంది కలిసి ఒకేసారి ఎలా చనిపోతారు? దానికి ఏమన్నా గ్రహస్థితుల కారణమా అంటే
ఖచ్చితంగా గ్రహస్థితులే కారణం అండి. ఎందుకంటే మన జ్యోతిష్యం ప్రకారము ఒక వ్యక్తి 80 ఏళ్ల పైబడి జీవిస్తాడా లేదా చెప్పచ్చు. ఒక వ్యక్తికి ఏ సమయంలో ఎలాంటి అనారోగ్యం వస్తుందో చెప్పచ్చు. అలానే ఆ వ్యక్తికి అపమృత్యు దోషం ఉందా లేదో కూడా చెప్పచ్చు. తర్వాత చిన్నప్పుడు పుట్టినప్పుడు బాలారిష్టాలు ఉంటాయి లేదా కూడా చెప్పచ్చు. దాని ప్రకారంగానే సమూహాలలో మనం కూడా చనిపోతాం లేదని కూడా తెలుసుకోవచ్చు అనమాట. సమూహాల్లో చనిపోవటము అంటే అర్థం ఏంటంటే మనము ఒంటరిగా కాకుండా చాలా మందితో కలిసి, అంటే బాంబ్ బ్లాస్ట్లో కానీ, యాక్సిడెంట్ల వల్ల కానీ, ట్రైన్ యాక్సిడెంట్లు, ఫ్లైట్ యాక్సిడెంట్లు, లేదంటే మిసైల్స్, యుద్ధము, ఇలా సమిష్టిగా సమూహాలతో కలిసి మనం కూడా చనిపోతాం లేదని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు జ్యోతిష్యం ద్వారా. దానికి సంబంధించి కొన్ని సూత్రాలు ఉన్నాయన్నమాట. దానిలో ఒక సూత్రం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నైసర్గిక పాపగ్రహాలు అంటే రవి, తర్వాత రాహువు, తర్వాత శని, దాంతో పాటు మరికొన్ని గ్రహాలకు గనక సంబంధం ఏర్పడితే, అంటే వీటితో పాటు మరికొన్ని గ్రహాల సంబంధం ఏర్పడాలి. అప్పుడు ఆ వ్యక్తులు ఒంటరిగా కాకుండా సమూహాలలో ఉన్నప్పుడు చనిపోతారు, అంటే సమూహాలతో కలిసి చనిపోతారని అర్థమవుతుంది అనమాట మనకి. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల్లో ఇలాంటి గ్రహస్థితులు ఉన్నాయా లేదో తెలుసుకోండి, నన్ను సంప్రదించండి, నేను మీకు సహాయం చేయగలుగుతాను. నా కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో చివరిలో ఇవ్వడం జరిగింది, మీరు గమనించగలరు. అలానే నా ఛానల్ స్మార్ట్ గణేష అనే యూట్యూబ్ ఛానల్లో అనేక అంశాల గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. నేను అనేక విషయాల గురించి, 60 రకాల విషయాల గురించి నేను గత 2 నెలలుగా నా ఛానల్లో వీడియోస్ పెట్టాను, మీరు చూడగలరు. ఇది 13వ తారీఖు తెల్లవారుజామున 3:30 గంటలకి టెహరాన్, ఇరాన్ కాలమాన ప్రకారం ఉన్న గ్రహస్థితి అనమాట ఇది. ఇక్కడ మీరు గమనించండి, పిశాచయోగం మళ్ళీ ఇక్కడే ఉంది. ఎందుకంటే మనకి విండో ఓపెన్ లో ఉంది కదా, విండో అక్కడే ఉంది, సింహరాశిలో ఉంది. అగ్నితత్వం అంటే బాంబులు, మిసైల్ అంటే ఏంటి? అగ్ని కదా. ఇప్పుడు శని కూడా ఇక్కడే కూర్చున్నాడు. శని ఎవరిని పట్టుకుంటున్నాడు చూడండి, ఇక్కడ రవిని పట్టుకుంటున్నాడు. రవి అంటే ఎవరు? ప్రభుత్వం కదా. శని అంటే ఎవరు? మాసెస్, అంటే సమూహాలు, జన సమూహాల ద్వారా ప్రభుత్వానికి బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది, అర్థమవుతుంది. ఎందుకంటే రవి అంటే ఎవరు? తండ్రి. ప్రజలకి తండ్రి ఎవరు? ప్రభుత్వం కదా. అలానే కుజుడు తన 7వ దృష్టితో రాహువుని చూస్తున్నాడు, తన అష్టమ దృష్టితో కూడా శనిని చూస్తున్నాడు. ఎప్పుడైతే కుజుడు అష్టమ దృష్టి ఎక్కడైతే పడుతుందో అది చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు అష్టమ దృష్టి అసలు మంచిది కాదు. విధ్వంసం జరగడానికి ఇవి కారణాలుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు పిశాచయోగం విండో మనం ఏం చెప్పామంటే 7 జూన్ నుంచి 27 జూలై దాకా చెప్పాం కదా. ఈ విండో చెప్పాం మనం. ఆ విండోలో ఉన్న ఒకానొక డేట్ ఏమంటే 24th జూలై అనమాట. ఎందుకు ఈ రోజున ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే, ఆ రోజున ప్రత్యేకించి కుజుడికి కేతువుకి మధ్యలో డిగ్రీలు గమనించండి, 2 కంటే తక్కువ డిగ్రీల్లో ఉండబోతాను అనమాట. 2 కంటే తక్కువ డిగ్రీల్లో ఉంటే ఏమవుతుంది అండి అంటే, 2 బాగా మండుతున్న గోళాలు దగ్గరగా వస్తే ఏమవుతుంది? విధ్వంసం భారీ ఎత్తున ఉంటుంది అనమాట. అంటే ఆ రోజునే విధ్వంసం ఉంటుందా, ముందు ఉండదా, వెనకాల ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ రోజున ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని మనం చెప్తున్నాం అనమాట. అంతేగాని ఆ రోజునే జరుగుతుంది మనం చెప్పట్లేదు. ఈ విండోలో, ఈ పిశాచయోగం యాక్టివ్గా ఉన్న విండోలో ఎప్పుడైనా ఏ రోజైనా జరగచ్చు. అది ఆల్రెడీ మనం 3 చూసాం, గురువు గారు ప్రస్తావించినట్టుగా. ఇక ఎన్ని కోరాలు చూడవలసి వస్తుందో మనకు తెలియదు రాబోయే రోజుల్లో, 27 జూలై లోపల. కాబట్టి మీరు ప్రయాణాలు కనుక ఉంటే తగ్గించుకోండి. అనవసర ప్రయాణం చేయటం ఎందుకు? మనకి ప్రమాదం ఉందని తెలిసినప్పుడు మనం మానుకుంటే మంచిది కదా. కాబట్టి మీరు ఆలోచించుకోండి, జాగ్రత్తగా ఉండండి. మిగతా వాళ్ళు ప్రమాదంలో ఉంటే సహాయం చేయండి. నేను మరొకసారి మా గురువు గారికి నమస్కరించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. మీ ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటానండి. ఓం.